Hi children, today we are going to learn the lesson or the poem The Another Woman written by Imtiaz Darkar, a Pakistani poet. So in this poem is about a domestic violence is experienced by a married woman at her mother's-in-law house. The poet or the poetess clearly shows us that the suffering of a married woman at her mother's in-law's house after getting marriage, how the married woman suffers by her mother-in-law. పెళ్ళి అయిన తర్వాత అత్తగారి యొక్క ఇబ్బందులతో అత్తగారు పెట్టేటువంటి ఇబ్బందులతో ఒక స్త్రీ తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తుంది, ఎలా తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది అనేటువంటి ఒక ప్యాథటిక్ కండిషన్ మనకి ఈ పోయంలో ఇమ్తియాజ్ దర్కర్ చెప్తుంటుందన్నమాట. దిస్ పోయం స్టార్ట్స్ ఎప్పుడు అంటే ద మ్యారీడ్ ఉమెన్ షీ గోస్ టు ద మార్కెట్ టు బై వెజిటేబుల్స్ ఫర్ హర్ ఫ్యామిలీ. ఆ కుటుంబం కోసం అని చెప్పి కొన్ని వెజిటేబుల్స్ కొనుక్కొని వద్దామని చెప్పేసి ఆ అమ్మాయి, ఆ కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి షీ గోస్ టు ద మార్కెట్కి వెళ్తుంటుంది. అక్కడ మనకి ఈ పోయం స్టార్ట్ అవుతుంది. సో నౌ లెట్ us read the poem. This morning she bought green methi in the market, choosing the freshest bunch. That morning the married woman, goes to the market to buy some vegetables. She chosen a green and fresh methi, bunch of methi, and she bought it. మార్కెట్కి వెళ్ళి చాలా గ్రీన్గా మరియు ఫ్రెష్గా ఉండేటువంటి బంచ్ ఆఫ్ మేతిని, ఫెనుగ్రీక్ బంచ్ని షీ బాట్ కొనుక్కున్నది. అండ్ చూసింగ్ ద ఫ్రెషెస్ట్ బంచ్ అండ్ పిక్డ్ అప్ ఏ వైట్ రాడిష్. ఆ మేతి బంచ్ని కొన్న తర్వాత ఆ పక్కనే ఉండేటువంటి ఆ వైట్ రాడిష్ని తీసుకొని షీ పిక్డ్ అప్ ఏ వైట్ రాడిష్, ఒకసారి అటువైపు చూసింది, పికప్ చేసి షీ ఇమాజిన్డ్ హర్ సెల్ఫ్ లుకింగ్ ఎట్ దట్ వైట్ రాడిష్. ఆ వైట్ రాడిష్ మొక్కను చూస్తూ ఒకసారి తనకు తాను ఇమాజిన్ చేసుకున్నది. ఏం ఇమాజిన్ చేసుకున్నదంటే ద క్రంచ్ ఇట్ వుడ్ మేక్ వైల్ బిట్వీన్ హర్ టీత్, వెన్ షీ పుట్ ఇన్ హర్ మౌత్ బిట్వీన్ హర్ టీత్, వెన్ షీ యూజ్డ్ టు కమ్ టు ద మార్కెట్ విత్ హర్ పేరెంట్స్ వెన్ షీ వాజ్ చైల్డ్ ఆర్ వెన్ షీ వాజ్ బిఫోర్ హర్ మ్యారేజ్ కాకముందు తన నాన్నతో పాటు మార్కెట్కి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న తనకు వైట్ రాడిష్ ఇష్టమని చెప్పి, తన కూతురికి ఇష్టమని చెప్పి ఈ అమ్మాయికి కొనిచ్చినప్పుడు ఆ వైట్ రాడిష్ని తింటూ ఉంటే ఆ వైట్ రాడిష్ని తన పంటి మధ్యలో పెట్టుకొని తన నోట్లో పెట్టుకొని కొరుకుతున్నప్పుడు ఇట్ వుడ్ మేక్ సమ్ క్రంచ్ నాయిస్ సౌండ్. ఆ సౌండ్ను ఇమాజిన్ చేసుకుంటున్నది. అండ్ ఇస్ ద షార్ప్ టేస్ట్ ఆర్ ద స్వీట్ టేస్ట్ ఆఫ్ దట్ వైట్ రాడిష్. ఆ వైట్ రాడిష్ యొక్క స్వీట్ టేస్ట్ని, అది చేసేటువంటి సౌండ్ని తను కొరుకుతూ ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న కొనిచ్చినప్పుడు తను ఆ వైట్ రాడిష్ని తింటూ ఉన్నప్పుడు చేసేటువంటి శబ్దం, నోట్లో పెట్టి కొరుకుతున్నప్పుడు వచ్చినటువంటి శబ్దం, ఆ స్వీట్నెస్ షీ ఇమాజిన్డ్ హర్ సెల్ఫ్, ఒక్కసారి ఊహించుకుంటున్నది. మరి ఇప్పుడు కొట్టుకోవచ్చు కదా అంటే ఇప్పుడు షీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు బై ఆల్ దోస్ థింగ్స్. అవన్నింటిని కొనేటువంటి రైట్ ఇప్పుడు ఆ అమ్మాయికి లేదు. అది కొనాలని అనుకుంటున్నది, తినాలని అనుకుంటున్నది. అబ్బా ఎంత బాగా టేస్ట్ ఉంటుంది, ఇది కొరుకుతూ ఉంటే ఎంత కరకరమైనటువంటి శబ్దం వచ్చేస్తుంటుంది, కొంటే బాగుండు, తింటే బాగుండు. బట్ షీ ఈజ్ నాట్ ఫ్రీ టు బై. ఇప్పుడు తను కొనేటువంటి పరిస్థితి కూడా లేదు, తనకు ఆ స్వేచ్ఛ లేదు. అందుకే లుకింగ్ ఎట్ ద వైట్ రాడిష్, దాన్ని ఒక చూస్తూ షీ పుట్ ఇట్ అసైడ్, మళ్ళీ పక్కకు పెట్టేసింది. థింకింగ్ ఇట్ ఈజ్ అన్ ఎక్స్ట్రావాగన్స్, ఇట్ ఈజ్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్. ఇది అనవసరమైనటువంటి ఖర్చు. కోర్స్ మా అత్తగారికి ఇది అనవసరమైనటువంటి ఖర్చు కావచ్చు, కానీ నాకు మాత్రం ఇట్ ఈజ్ నెసెసరీ, ఇది అవసరమే. కానీ ఐ యామ్ నాట్ ఫ్రీ టు చూస్ బై మై సెల్ఫ్. నాకు నేను నిర్ణయం తీసుకునేటువంటి, నాకు నేను ఎంపిక చేసుకునేటువంటి స్వేచ్ఛ నాకు లేదు. ఇది నాకు అవసరమే, ఇది నేను తినాలి, తినగలుగుతాను. ఎందుకంటే దీని యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది.
మా నాన్న నాతో పాటు మార్కెట్‌కొచ్చినప్పుడు మా నాన్న నాకు కొనిచ్చేవాడు. నేను తింటూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు నేను కొనే స్వేచ్ఛ లేదు. ఇట్ ఈస్ ఇప్పుడు గనుక నేను కొంటే ఎక్స్‌ట్రావాగెన్స్, అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ అనవసరపు ఖర్చవుతది. కాబట్టి ఇప్పుడు నేను కొనేటువంటి పరిస్థితులు లేదని చెప్పేసి పుట్ ఇట్ అసైడ్ దాన్ని పక్కకు పెట్టేసింది. అండ్ షీ కుడ్ దెన్ షీ కౌంటెడ్ హర్ కాయిన్స్ out carefully, tied them a small bundle and also into her saree at the waist చెప్తుంది. సో, ఈ వైట్ రాడిష్‌ని కొనడం అనేది ఇది ఎక్స్‌ట్రావాగెన్స్. ఇది అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్స్. సో, కాబట్టి షీ పుట్ ఇట్ ఎసైడ్ దాన్ని పక్కకు పెట్టేసింది. అండ్ కౌంటెడ్ ద రిమైనింగ్ కాయిన్స్ కేర్‌ఫుల్లీ చాలా జాగ్రత్తగా తను తీసుకొచ్చినటువంటి డబ్బులలో ఎంత ఖర్చయిపోయింది. హౌ మచ్ షీ ఎక్స్‌పెన్సెస్ ఎట్ ద మార్కెట్. మార్కెట్‌లో ఎంత ఖర్చు పెట్టేసింది. ఇంకా హౌ మచ్ రిమైనింగ్ కైన్స్ ఆర్ దేర్. ఇంకా ఎన్ని కైన్స్ ఉన్నాయనని షీ కౌంటెడ్ ద కైన్స్ కేర్‌ఫుల్లీ అండ్ టైడ్ దెమ్ ఇన్ ఏ స్మాల్ బండిల్. ఒక స్మాల్ బండిల్, ఒక పాకెట్ మనం అంటాం. ఇప్పుడు వాలెట్ అంటాము. ఒకప్పుడు స్త్రీలు తన డబ్బులను దాచుకునేందుకని చెప్పేసి ఒక పెద్ద సంచి లాంటిది ఉండేది. క్లాత్‌తో మేడ్ చేసినటువంటి సంచి లాంటిది. సో, దాన్ని తన నడుముకు ఇలా దోపుకొని ఉండేటువంటి వాళ్ళు. సో, ఆ వాలెట్‌లో షీ పుట్ ఆల్ దోస్ కైండ్స్ ఇన్ దట్ వాలెట్, ఇన్ దట్ బ్యాగ్ ఆర్ ఇన్ దట్ పర్స్. దాన్ని పర్స్ అంటామా, బ్యాగ్ అంటామా, వాలెట్ అంటామా మనిష్టం. సో, ఆ సంచిలో పోసి, ఆ బండిల్‌లో కట్టి అండ్ ఇంటూ హర్ సారీ ఎట్ ద వేస్ట్. షీ పుట్ దట్ బండిల్, షీ పుట్ దట్ పాకెట్ ఆర్ షీ పుట్ దట్ వాలెట్ ఎట్ ద వేస్ట్ ఇంటూ ద సారీ. ఆ నడుముకు ఉండేటువంటి సారీ కట్టుకు దాన్ని లోపల పెట్టేసింది. అంటే ఆ వాలెట్‌ని తీసుకొచ్చి, ఆ వాలెట్‌లో ఉండేటువంటి కాయిన్స్ అన్నింటిని కూడా చాలా జాగ్రత్తగా కౌంట్ చేసి, ఆ వాలెట్‌ను తన నడుముకుండేటువంటి ఆ చీర కట్టుకు ఆ లోపల చెక్కేసింది అతి జాగ్రత్తగా. కేమ్ హోమ్, ఫేస్డ్ హర్ మదర్స్ ఇన్ లాస్ డార్క్ లుక్స్, టుక్ ద లీవ్స్ అండ్ చాప్డ్ దెమ్. ఆఫ్టర్ బయింగ్ ఆల్ దోస్ వెజిటేబుల్స్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు బై. ఏమేమి కొనాలనుకున్నదో అవన్నింటిని కొని షీ కేమ్ హోమ్, రిటర్న్డ్ హోమ్, ఇంటికొచ్చేసింది. షీ రిసీవ్స్ హర్ మదర్ ఇన్ లాస్ డార్క్ లుక్స్. ఇక యాజ్ యూజువల్ మామూలుగా ఆమెకు జరిగేటువంటి సన్నివేశం ఇది. ఏమిటి అంటే వెన్ షీ రిటర్న్డ్ హోమ్ హర్ మదర్ ఇన్ లా ఈజ్ వెయిట్స్ ఫర్ హర్. ఏంటంటే తన అత్తగారు ఆమె యొక్క రాక కోసం ఎదురు చూస్తుంటుంది కోడలు కోసం. అవునా? ఆమె ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో లేదో షీ స్టార్ట్స్ కర్సింగ్ హర్. అవునా? షీ రిసీవ్స్ ద డార్క్ లుక్స్ ఆఫ్ హర్ మదర్ ఇన్ లా. ఆ మదర్ ఇన్ లా యొక్క డార్క్ లుక్స్. ఇక్కడ డార్క్ లుక్స్ అంటే కర్సింగ్ హర్ ఫర్ స్పెండింగ్ ఆఫ్ మనీ. డబ్బును ఖర్చు పెట్టేటువంటి స్థితి. ఓహో! ఈరోజు నా ఇంటికొచ్చి, నా ఇంట్లో ఉండేటువంటి డబ్బులన్నీ తీసుకెళ్ళి, ఒక రైట్‌ఫుల్‌గా అది ఖర్చు పెట్టేటువంటి స్థాయికి వచ్చిందా? అవునా? నేను కదా ఖర్చు చేయాల్సింది. నేను కదా తీసుకురావాల్సింది అనేటువంటి ఒక రకమైనటువంటి ఆహ్, ఆలోచనతో అత్త దీనికి ఎంత ధైర్యం లేకుంటే, అవునా? నా కోడలికి ఎంత స్వేచ్ఛ లేకుంటే, ఎంత ధైర్యం లేకుంటే, ఎంత భయం లేకుంటే తనకు తాను నిర్ణయాలు తీసుకొని మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేటువంటి స్వేచ్ఛ దీనికి ఎక్కడిది అనేటువంటి ఆవేదన తన మనసులో ఉండి షీ లుకింగ్ విత్ డార్క్ ఐస్. దట్ మీన్స్ ఒక రకమైనటువంటి కోపంతోటి, అవునా? ఆమె మనసులో కర్సింగ్ హర్ ఫర్ స్పెండింగ్ ఆఫ్ మనీ. డబ్బును ఖర్చు పెట్టినందుకు, అవును, ఇంత స్వేచ్ఛగా డబ్బును ఖర్చు పెట్టినందుకు తన కోడలి మీద ఒక రకమైనటువంటి అక్కసు అందామా, కోపం అందామా, ఆ కోపంతోటి షీ లుకింగ్ ఎట్ హర్, ఆమె వైపు చూస్తూ అలా నిలబడుతుంటుంది. అయినా కోడలు ఏం చేసిందంటే షీ కేమ్ హోమ్ అండ్ టుక్ ద లీవ్స్ అండ్ చాప్డ్ దెమ్ కేర్‌ఫుల్లీ. షీ కేమ్ హోమ్, షీ కంటిన్యూస్ టు కర్సింగ్ హర్ మదర్ ఇన్ లా. ఆ అత్త శపించడం మొదలుపెట్టింది. ఆమె కర్స్ చేయడం మొదలుపెట్టేసింది. అండ్ ఆమె తిట్టడం మొదలుపెట్టేసింది. బట్ లీవ్ దెమ్ అసైడ్, వాటన్నింటిని పక్కకు పెట్టి ఇట్ ఈజ్ యూజువల్ టు మీ, ఇట్ ఈజ్ కామన్ టు మీ అనుకున్నది. ఇది సాధారణమే.
నేను ఏది తెచ్చినా, ఏ పని చేసినా మా అత్త తిట్టడం అనేది ఇట్స్ నార్మల్, ఇట్స్ ఎ కామన్, ఇట్ ఈస్ ఎ యూజువల్ ప్రాసెస్ అనుకున్నది. అండ్ షీ కేమ్ హోమ్ సైలెంట్లీ ఇన్‌సైడ్ ద హౌస్. లోపలికొచ్చేసింది. టుక్ దెమ్ ఆల్ ద లీవ్స్, ఆల్ ద వెజిటబుల్స్ ఔట్ ఫ్రమ్ దట్ బ్యాగ్. ఆ బ్యాగ్‌లో నుంచి తీసుకొచ్చినటువంటి కూరగాయలన్నింటిని కూడా బయట తీసుకొచ్చి షీ కేర్‌ఫుల్లీ చాప్డ్ దెమ్. దట్ మీన్స్ కట్ దెమ్ ఆల్ ద వెజిటబుల్స్ ఆర్ ఆల్ ద లీవ్స్ వాట్ షీ బ్రింగ్స్ ఫ్రమ్ మార్కెట్. మార్కెట్ నుంచి ఏదైతే తీసుకొచ్చిందో కూరగాయలను, ఆ బంచ్ అందామా, ఆ మేతి బంచ్ అందామా, లేదా వెజిటబుల్స్ అందామా, కేర్‌ఫుల్లీ షీ కట్. ఆమె జాగ్రత్తగా అన్నింటినీ కట్ చేసేసింది ఆ అమ్మాయి. టుక్ ద లీవ్స్ అండ్ చాప్డ్ దెమ్, హర్ హ్యాండ్ స్టెయిన్డ్ యెల్లో ఫ్రమ్ ద జ్యూస్. అవునా, వైల్ షీ వాజ్ కట్టింగ్ ఆల్ దోస్ థింగ్స్, వాటన్నింటిని కట్ చేస్తుంటంటే అవునా, హర్ హ్యాండ్ స్టెయిన్డ్ యెల్లో ఫ్రమ్ ద జ్యూస్. అవి ఆకులు కావచ్చు లేదా లీవ్స్, ఆ ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అన్నింటిని కట్ చేస్తున్నటువంటి క్రమంలో సో దెర్ వాజ్ ఎ స్టెయిన్స్ ఎట్ హర్ హ్యాండ్స్. ఆ చేతులకి ఒక రకమైనటువంటి మరకలు, యెల్లో మరకలు వచ్చేస్తున్నాయి. కామన్‌గా ఈ ఆకుకూరలు కట్ చేస్తుంటంటే, ఆ కట్ చేసేటువంటి సమయంలో వాటికి ఉండేటువంటి జ్యూస్ అంటే రసం అందాం. అవునా? ఆ పసరు అనుకుంటామా, రసం అనుకుందామా, అది ఆ చేతుల కంటి అవి ఒక స్టెయిన్స్ లాగా, ఒక మరకల్లాగా ఆ అమ్మాయి చేతులకు మిగిలిపోతున్నాయి. అలా స్టెయిన్స్, యెల్లో స్టెయిన్స్ బికాస్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ ద లీవ్స్. ఆ లీవ్స్ లేదా ఆ ఆకుకూరల యొక్క రసమంతా గూడా తన చేతులకు స్టెయిన్స్ అయిపోయినాయి. కట్ ఆనియన్ ఫైన్ అండ్ కుక్డ్ ద హోల్ థింగ్ ఇన్ ద పాట్. అండ్ ఆఫ్టర్ దట్ షీ కట్ ద ఆనియన్ వెరీ కేర్‌ఫుల్లీ. అలా జాగ్రత్తగా ఆనియన్ తీసుకున్నది. అండ్ షీ కట్ దెమ్, వాటిని కట్ చేసింది. అండ్ షీ పుట్ ఆల్ దోస్ థింగ్స్, ఆల్ దోస్ వెజిటబుల్స్ ఇంక్లూడింగ్ ద ఆనియన్ పీసెస్ అండ్ షీ పుట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద పాట్. అన్నింటిని తీసుకొచ్చి పాట్‌లో వేసేసింది. అంటే ఇప్పుడు మనం బౌల్స్ అందామా, లేకుంటే ఆ పార్ట్స్ ఒకప్పుడు ఉండేటువంటి పార్ట్స్‌లో అన్నింటిని పోసేసింది. అండ్ ఇప్పుడు ద పాట్ ఓవర్ దమ్ స్టవ్. ఆ పాట్‌ని తీసుకొచ్చి ఆ స్టవ్ మీద పెట్టేసింది. షీల్డింగ్ హర్ ఫేస్ ఫ్రమ్ ద హీట్. షీ వాజ్ సిట్టింగ్ బిసైడ్ ద ఫైర్ ప్లేస్. ఆ పొయ్యి దగ్గర కూర్చున్నది. కూర్చొని ఆ మంట పెడుతూ ఉంటుంది. అవునా? వైల్ ద కుకింగ్ ఆఫ్ ద కర్రీ. ఆ కర్రీని కుక్ చేస్తున్నటువంటి సమయంలో ఆ మంట ఎక్కువ వస్తుంటంటే అవునా, షీల్డింగ్ హర్ ఫేస్ ఫ్రమ్ ద హీట్. ఆ హీట్ వస్తుంది కాబట్టి, వేడి వచ్చేస్తుంది కాబట్టి, ఆ వేడికి షీ షీల్డ్ హర్ ఫేస్, అవునా, షీల్డ్ హర్ ఫేస్ ఫ్రమ్ ద హీట్. అంటే మనం జనరల్‌గా మంట ఎక్కువ మండుతుంటే జస్ట్ ఇలా జరిగి మనం ఎట్లయితే ముఖాన్ని కొంచెం దూరంగా పెట్టుకుంటామో, అలా తన శరీరాన్ని వెనక్కి జరుపుతూ ఆ ముఖాన్ని ఇలా ఆ మంటకు దూరంగా పెట్టుకుంటున్నది. అంటే ఇక్కడ ఆ మంట వేడి ఎక్కువ అవుతుంటంటే తను దూరం జరిగింది. తన ఫేస్‌ని కొంచెం దూరం పెట్టుకున్నది. వైల్ షీ వాజ్ కుకింగ్, సిట్టింగ్ బిసైడ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫైర్ ప్లేస్. ఆ పొయ్యి దగ్గర కూర్చొని మంట ఎక్కువ అవుతూ ఉంటంటే వేడి ఎక్కువ తగిలి కొంచెం దూరం జరిగింది అని అర్థం. కొంచెం ఫేస్‌ను దూరంగా పెట్టుకున్నది. నేచురల్‌గా మనం మంట పెడుతున్నటువంటి సందర్భంలో ఎక్కువ హీట్ అయినప్పుడు సో ఎట్లయితే మనం కొంచెం వెనక్కి జరుగుతామో, లేదా మన తలను కొంచెం వెనక్కి అనుకుంటామో, అలా ఈ మ్యారీడ్ వుమెన్ గూడా తను వెనక్కి జరిగింది ఆ యొక్క హీట్ ఎక్కువ ఉన్న కొద్దీ. నెక్స్ట్ పోయం. ద యూజువల్ వర్డ్స్ కేమ్ అండ్ బీట్ దేర్ వింగ్స్ అగైన్స్ట్ హర్. ద మనీ స్పెంట్, కర్సెస్ హీప్డ్ అపాన్ హర్ పేరెంట్స్ who had sent her out to darken other people's doors. She was sitting in front of the fireplace silently. The curry was cooking. అవునా, ద కర్రీ వాజ్ కుక్డ్ ఆర్ కర్రీ వాజ్ బీయింగ్ కుక్డ్. ఒకవైపు కర్రీ అవుతుంది. అవునా, ఆ కర్రీ అవుతుంటంటే మేము మంట పెడుతుంది కర్రీ అవుతుంటంటే ద యూజువల్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ హర్ మదర్ ఇన్ లాస్ వాయిస్. మామూలుగా అత్త ఎలా అయితే తిట్టాలో అలా తిడుతూనే ఉన్నది. కర్సెస్ హీప్డ్ అపాన్ హర్, నాట్ ఓన్లీ హర్ బట్ ఆల్సో ఆన్ హర్ పేరెంట్స్. శాపనార్థాలు వచ్చేస్తున్నాయి అత్తగారి దగ్గర నుంచి. మన కోడలనే కాదు, కోడలను కన్నటువంటి ఆ తల్లిదండ్రులను కూడా ఆ అత్త వదిలిపెట్టడం లేదు. షీ కర్సెస్ నాట్ ఓన్లీ ద వుమెన్ బట్ ఆల్సో హర్ పేరెంట్స్. ఈ స్త్రీని మాత్రమే కాకుండా, ఈ అమ్మాయిని మాత్రమే కాకుండా, ఈ అమ్మాయిని పెంచినటువంటి, కన్నటువంటి తల్లిదండ్రులను కూడా
తిడుతూ ఉంటుంది ఆ మదర్ ఇన్ లా. ఏమనంటే, దోస్ పేరెంట్స్ హర్ పేరెంట్స్ హైస్ సెంట్ హర్ టు డార్కెన్ అదర్స్ పీపుల్స్ హౌస్. అవునా? మా కోసమే కన్నాడు మీ నాన్న. మీ అమ్మా నాన్న మా ఇండ్లను చీకటి చేసేందుకు, మా ఇంటిని నాశనం చేసేందుకు, మా ఇంటిని చీకటి చేసేందుకు దే సెంట్ హర్ టు డార్కెన్ మై హౌస్. నా ఇంటిని చీకటి చేసేందుకే, మమ్మల్ని నాశనం చేసేందుకే కనిపించారే నిన్ను అంటూ పాపం ఈ అమ్మాయిని తిడుతూ ఉంటుంది ఆ అత్తగారు. నెక్స్ట్, షీ క్రౌచ్డ్ యాజ్ యూజువల్ ఆన్ ది ఫ్లోర్ బిసైడ్ ద స్టవ్ బట్ షీ సిట్టింగ్ దేర్ సైలెంట్లీ. షీ డజంట్ మేక్ ఎనీ సౌండ్. షీ సైలెంట్లీ సిట్టింగ్. అవునా? ఒక్క మాట అనట్లేదు, చిన్న సౌండ్ చేయట్లేదు, అలానే కూర్చున్నది. ఇంకా తిడుతూ ఉంటే అత్తగారు, షీ క్రౌచ్డ్ యాజ్ యూజువల్. క్రౌచ్డ్ మీన్స్ ఇంకా బెండింగ్ హర్ బ్యాక్, వీపును వంచి, మనం బాగా చలిగా ఉన్నప్పుడు మోకాళ్ళను ఎట్లయితే మోకాళ్ళ దగ్గరికి తల తీసుకొచ్చి పెట్టి తల వంచి కిందికి వంగుతామో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్రౌచ్డ్. బ్రింగింగ్ నీస్ అండ్ హెడ్ టుగెదర్ అంటే మోకాళ్ళని తలని ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టి, అంటే బెండింగ్ టువర్డ్స్ ద గ్రౌండ్, టువర్డ్స్ ద ఎర్త్, అంటే ఇంకా భూమి వైపు లేదా గ్రౌండ్ వైపు బాగా ఇలా వంగడం క్రౌచ్. షీ క్రౌచ్డ్ యాజ్ యూజువల్ ఆన్ ది ఫ్లోర్. ఆ ఫ్లోర్ వైపు ఇంకా వంగింది. అంటే షీ డజంట్ రేజ్ హర్ హెడ్. ఆ హెడ్‌ను పైకెత్తలే. షీ డజంట్ లుక్ ఎట్ హర్ మదర్స్ మదర్స్ ఇన్ లా. మదర్స్ ఇన్ లా వైపు చూడలే. ఇంకా తల వంచుకొని ఆ పొయ్యి దగ్గర కూర్చొని ఉంటుంది. వెన్ ద మ్యాన్ కేమ్ హోమ్, బట్ ద మ్యాన్ కేమ్ హోమ్, దట్ మ్యాన్ ద హస్బెండ్ ఆఫ్ దట్ వుమెన్. అవునా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి ఆ మ్యాన్ వచ్చేసాడు. షీ డిడ్ నాట్ లుక్ ఇంటూ హిజ్ ఫేస్ నార్ రేజ్ హర్ హెడ్ బట్ బెంట్ హర్ బ్యాక్ ఏ లిటిల్ మోర్. చూడండి ఒకసారి. సో అప్పుడున్నటువంటి స్త్రీల యొక్క పరిస్థితి ఇలా ఉండేది. ద మ్యాన్ కేమ్ హోమ్, ద హస్బెండ్ ఆఫ్ దట్ ఉమెన్ కేమ్ హోమ్. ఈ అమ్మాయి యొక్క భర్త ఇంటికి వచ్చేసాడు. అయినా అవునా, అది కొంత ఈ రోజుల్లో కొంచెం అడ్వాన్స్‌గా ఉండేటువంటి అమ్మాయిలైతే ఈ రోజుల్లో భర్త రాగానే వెంటనే వెళ్లి, "ఓ మీ అమ్మాయి ఇలా తిడుతుంది, అలా తిడుతుందని" చెప్పేటువంటి ధైర్యం కొంత చేసేవాళ్ళు ఈ రోజుల్లో. బట్ అప్పుడుండేటువంటి పరిస్థితిలో భర్త వచ్చాడు. ద మ్యాన్ కేమ్ హోమ్ బట్ షీ డిడ్ నాట్ రేజ్ హర్ హెడ్. తల ఎత్తలేదు, అటువైపు చూడలేదు. అవునా? షీ డిడ్ నాట్ లుక్ ఇంటూ హిజ్ ఫేస్ నార్ రేజ్ హెర్ హెడ్. తల లేపలేదు, తల ఎత్తలేదు, అటువైపు చూడలేదు. ఇంకా బట్ బెంట్ హర్ బ్యాక్ ఏ లిటిల్ మోర్. ఇంకా షీ బెంట్ హర్ బ్యాక్ సో ఏ లిటిల్ మోర్. ఇంకా తలను కిందికి ఉంచింది, నడుము కిందికి ఉంచి ఇంకా లుకింగ్ ఎట్ ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ వైపుగానే, ఆ భూమి వైపుగానే కిందికి ఇంకా తల వంచుకొని ఆ అమ్మాయి అటుగానే చూస్తుంటుంది. భర్త వచ్చిన భర్త వైపు చూడలేదు. ఎందుకు అంటే, నథింగ్ గివ్ హర్ ద రైట్ టు స్పీక్ ఇన్ దట్ హౌస్, నో రైట్ దట్ ద ఉమెన్ షుడ్ హ్యావ్. అవునా? ఆ అమ్మాయికి ఉండేటువంటి ఎలాంటి రైట్ లేదు. భర్తతో స్వేచ్ఛగా మనసిప్పి మాట్లాడేటువంటి రైటు ఆ ఇంట్లో ఆ అమ్మకు, ఆ పాపకి లేదా ఆ మ్యారీడ్ ఉమెన్‌కి లేకుండా పోయింది. నథింగ్ షీ కుడ్ హ్యావ్ ఎనీ రైట్. అవునా? ఏ విధమైనటువంటి హక్కులు లేవు. నథింగ్, ఏమీ లేదు. రైట్ టు స్పీక్ ఎట్ దట్ హోమ్. ఆ ఇంట్లో ఆమెకు మాట్లాడేటువంటి స్వేచ్ఛే లేదు. కాబట్టి ఎవరొచ్చినా నా తలరాత ఇంతే. చివరికి భర్త వచ్చినా తను సైతం ఏమీ చేయలేడు. సో షీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్పీక్ ఇన్ దట్ హౌస్. దట్స్ వై షీ సైలెంట్లీ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫైర్ ప్లేస్. నెక్స్ట్ కమ్స్ టు ద అనదర్ poem. She watched the flame hiss up and beat against the cheap old pot, a wing of brightness against its blackened cheek. She watched the flame hiss up. She was watching, sitting in front of the fireplace. అక్కడే పొయ్యి దగ్గర కూర్చొని, ఆ పొయ్యి ముందు కూర్చొని, వాచింగ్ దట్ ఫ్లేమింగ్ హిస్సింగ్ అప్ ఎట్ ద పాట్. మన మంట పెడుతూ ఉంటే అందులో ఉండేటువంటి ఆ పొయ్యిల స్టిక్స్ అనేటివి కూడా ఎగేస్తూ ఉంటే మంట ఎక్కువ అవుతుంటే ఫ్లేమ్ హిస్సింగ్ అప్ ద పాట్. అవునా? ఆ ఫ్లేమ్ అంతా కూడా, మంట అంతా కూడా ఆ పాటుకు విపరీతంగా వచ్చి తాగుతుంటుంది. అవునా? హిస్సింగ్ అప్ ద పాట్. మొత్తం
విపరీతమైనటువంటి హీట్ వస్తుంది. మంటొచ్చేస్తున్నది. ఆ మంట ఈ పాట్‌కు తగులుతూ ఉంటుంది. ఆ పరిస్థితిని గమనించింది. అంటే ఆమె మనసు ఇక్కడ రచయిత ఆ మంటతో తన మనసును పోలుస్తూ, ఆ అమ్మాయి యొక్క మనసును పోలుస్తూ ఒక కాకావికలమైనటువంటి ఆలోచన ఆ అమ్మాయికి ఉంది అని ఇండైరెక్ట్‌గా మనకు పోల్చి చెప్తుంటాడు. షీ వాచ్డ్ ద ఫ్లేమ్ హిస్ అప్ అండ్ బీట్ అగైన్స్ట్ ద చీప్ ఓల్డ్ పాట్. ఆ చీప్ ఓల్డ్ పాట్‌కి వచ్చేసి బీటింగ్ అగైన్స్ట్ ద చీప్ ఓల్డ్ పాట్ ద ఫ్లేమ్. ఆ మంట వచ్చేసి ఈ ఈ పాట్‌కి తగులుతూ ఉంటుంది. అంటే బీట్ చేస్తూ ఉంటుంది. తగులుతూ ఉంటుంది. మంట ఎట్లయితే దగడు వచ్చి, హీట్ వచ్చి పాట్‌కి తాకుతుందో, అత్తగారి యొక్క మాటలు వచ్చి తన మనసుకు తాకుతూ ఉన్నాయి అన్నట్టుగా. ఎట్లయితే హీట్ జనరేట్ అవుతుందో మంటకు ఆ పార్ట్‌లో, ఈమె మనసులో గూడా అత్త యొక్క మాటలు వచ్చి తాకేసరికి ఒక రకమైనటువంటి ఆలోచన, ఒక రకమైనటువంటి దుఃఖం ఆ అమ్మాయిలో రగులుతూ ఉంటుంది. బాధ రగులుతూ ఉంటుంది అనర్థం. ఏ వింగ్ ఆఫ్ బ్రైట్‌నెస్ అగైన్స్ట్ ఇట్స్ బ్లాకెండ్ చీక్. అవునా? బ్లాకెండ్ చీక్. ద పార్ట్స్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద పార్ట్. అవునా? ఆ పార్ట్ యొక్క లోయర్ పార్ట్ అంతా గూడా అవునా? వింగ్ ఆఫ్ బ్రైట్‌నెస్ వచ్చి తాకుతుంటంటే అగైన్స్ట్ ద బ్లాకెండ్ చీక్. అవునా? వచ్చి తాకుతూ ఉంటాంటే అది మొత్తం గూడా మసి అవుతూ ఉంటుంది దాని కింద. ఆ లోయర్ పార్ట్ ఆఫ్ ద పార్ట్. మనకు జనరల్‌గా తెలుసు. ఆ కట్టెల యొక్క మంటకి, ఆ పొగకి వచ్చినటువంటి ఆ బూడిదంతా గూడా దానికి తాకి ఇట్స్ బ్లాకెండ్. మనం ఎట్లయితే బ్లాక్ అవుతుంటుందో తన మనసు గూడా మసకబారిపోతుంది. ఒకప్పుడు నీట్‌గా ఉండి తోమిన తర్వాత నీట్‌గా ఉండేటువంటి పార్ట్ ఈ మంటకు, ఈ మసికి, ఈ పొగకు ఎట్లయితే బ్లాకెన్ అవుతుందో ఈ అత్తగారి యొక్క మాటలకు, తన ఆవేదనకు ఈ మనసంతా గూడా మసకబారిపోతుంది ఆ అమ్మాయికి అనర్థం. Once again, it's very pathetic. She watched the flame hiss up and beat against the cheap old part, a wing of brightness against its blackened cheek. Next poem. This was the house she had been sent to. So this is the house because she doesn't have any right to speak at least. కనీసం మాట్లాడేందుకు గూడా రైట్ లేనటువంటి ఒక ఇంటికి దస్ దిస్ ఈజ్ ద హౌస్ షీ హ్యాడ్ బీన్ సెంట్ టు. ఇలాంటి ఇంటికండి వాళ్ళ నాన్న పంపించాడు. అవునా? కనీసం మాట మాట్లాడడానికి, తన ఆవేదన చెప్పుకోవడానికి కూడా ఎలాంటి రైట్ లేనటువంటి ఒక ఇంటికి షీ హ్యాడ్ బీన్ సెంట్ టు. అవునా? హర్ ఫాదర్ హ్యాస్ సెంట్ హర్. ద మ్యాన్ షీ హ్యాడ్ బీన్ బౌండ్ టు, దట్ ఈస్ ద మ్యాన్ హర్ హస్బెండ్ హియర్. దట్ ఈస్ ద మన్ షీ హ్యాడ్ బీన్ బౌండ్ టు. ఇగో ఇలాంటి వ్యక్తికండి ఆమె కట్టివేయబడింది. అంటే ఇలాంటి వ్యక్తి అండి తనను పెళ్లి చేసుకున్నాడు. అట్‌లీస్ట్ తన భార్యకి ఏమవుతుందో, తన భార్య ఏ పరిస్థితిలో ఉందో కూడా పట్టించుకోలేకుండా ఉన్నటువంటి ఒక భర్తకండి ఆమె కట్టివేయబడింది, ముడివేయబడింది. అండ్ ద ఫ్యూచర్ షీ హ్యాడ్ బీన్ బోర్న్ ఇంటు. ఇలాంటి జీవితంలోకి, ఇలాంటి ఫ్యూచర్‌లోకి ఆ అమ్మాయి నెట్టివేయబడింది. ఇలాంటి ఫ్యూచర్ ఉందండి. ఇల్లు చూస్తే అలాంటి ఇల్లు, వ్యక్తి చూస్తే అట్లాంటి వ్యక్తి. ఇక జీవితం ఎలా ఉంటుందో జస్ట్ యూ ఎక్స్‌పెక్ట్ యువర్ సెల్ఫ్. ఎలాంటి రైట్ లేదు. ఎలాంటి కనీసం మానవ విలువలు కూడా లేనటువంటి ఇంటిలోకి షీ హ్యాడ్ బీన్ సెంట్. ఈమె పంపించబడింది బై హర్ పేరెంట్స్. సో వెన్ ద కెరోసిన్ వాజ్ థ్రోన్. అవునా? జీవితంలో ఉండాలనేటువంటి భావన లేక, ఇక బతుకు చాలు అనేటువంటి ఉద్దేశంతోటి, ఎటు చూసినా నాకు ఏ రైట్ లేదనేటువంటి ఆవేదనలో, అవునా? సో వెన్ ద కెరోసిన్ వాజ్ థ్రోన్ షీ పోర్ ద కెరోసిన్ ఆన్ హర్ బాడీ. శరీరం మీద కెరోసిన్ థ్రోన్ చేసుకుంది. థ్రోస్ ద కెరోసిన్ ఓవర్ హర్ బాడీ. బాడీ మొత్తం కూడా అక్కడ ఉండేటువంటి కెరోసిన్ పోసేసుకున్నది. జస్ట్ ఏ మూమెంట్ సర్ప్రైజ్ ఏ బ్రిలియంట్ స్పార్క్. వెంటనే బికాజ్ షీ వాజ్ వెరీ నియర్ టు దమ్ ఫ్లేమ్. మంటకు దగ్గరే ఉంది కాబట్టి ఎప్పుడైతే పోసుకున్నదో దెర్ వాజ్ ఏ బ్రిలియంట్ స్పార్క్ విత్ ఇన్ ఏ జస్ట్ ఏ మూమెంట్. అవునా? జస్ట్ ఇట్లా పోసుకున్నది, ఆ వెంటనే అక్కడే మంట దగ్గర ఉంది కాబట్టి వెంటనే ఆ స్పార్క్ వచ్చేసింది, ఆ మంట వచ్చేసింది. అంటే తను అంటించుకుంది అని అర్థం. ఇట్ వాజ్ ద ఓన్లీ చాయిస్ దట్ షీ హ్యాడ్ ఎవర్ నోన్. నో ఛాన్స్ ఎట్ ఆల్ ఎక్సెప్ట్ దిస్.
ఎక్సెప్ట్ అవునా షీ ఇది తప్ప ఎక్సెప్ట్ దిస్ వన్ ఇది తప్ప నో ఛాన్స్ ఎట్ ఆల్ ఇంకా వేరే ఛాన్సే లేదు వేరే ఛాయిస్ లేదు దట్ షీ హ్యాడ్ ఎవర్ నోన్ ఆమెకు తెలిసినటువంటి ఇంకా ఇది తప్ప వేరే ఛాయిసే ఆ అమ్మాయికి కనిపించట్లేదు ఇక చావాలి అని అనుకున్నది ఇక బతికేటువంటి అవకాశం లేదు నో ఆప్షన్ బిఫోర్ మీ నాకు ముందు ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు భర్త పట్టించుకోడు అత్త తిడుతుంది నన్నే కాదు నన్ను కన్నటువంటి నా పేరెంట్స్ని సైతం తిడుతూ ఉంటుంది కాబట్టి వై షుడ్ ఐ బి లీవ్ ఇంకా నేను ఎందుకు నివసించాలి అనేటువంటి ఆవేదనతోటి షీ థ్రోన్ ద కిరోసిన్ ఓవర్ హర్ అండ్ దెర్ వాజ్ ఏ బ్రిలియంట్ స్పార్క్ జస్ట్ ఇన్ ఏ మూమెంట్ అవునా సో ఆమె తగలబెట్టేసుకున్నది అనదర్ టార్చ్ బ్లేజింగ్ ఇన్ ద డార్క్ నాట్ ఓన్లీ దట్ ఉమెన్ ఈమె మాత్రమే కాదు అండ్ అనదర్ ఉమెన్ ఇంకొక స్త్రీ దేర్ వాజ్ అనదర్ టార్చ్ అంటే లైట్ అని కాదు కానీ మంట ఇక్కడ ఈ ఇంటిలో కాదు ఆ ఇంటిలో కూడా ఇంకొక మంట ఆ తర్వాత ఇంకొక మంట దేర్ వాజ్ ఏ అనదర్ టార్చ్ బ్లేజింగ్ ఇన్ ద డార్క్ అక్కడ చూడండి అక్కడ ఆ చీకటిలో అక్కడ ఈ ఇబ్బందులలో అక్కడ ఇంకొక మంట అక్కడ ఇంకొక లైట్ అక్కడ ఇంకొక మంట ఇక్కడ కాదండి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇట్లాంటి పద్ధతులు ఈ ఇంటిలోనే కాదు అవి వేరే ఇంట్లో ఉంది దట్స్ వై అనదర్ ఉమెన్ ఇంకొక స్త్రీ అనదర్ టార్చ్ వాజ్ దేర్ ఇంకొక టార్చ్ అక్కడ మనకు కనిపిస్తుంది టార్చ్ అంటే వెలుతురు అని కాదు కానీ కాలుతూ ఉంటే వచ్చేటువంటి వెలుతురు అంటే సూసైడ్ చేసుకుంటే తనకు తాను తగలబెట్టుకొని మాడిపోతుండేటువంటి ఆ మంట వెలుగుతున్నటువంటి మంట ఇక్కడ పోయేట టార్చ్ అన్నారు అనదర్ టార్చ్ బ్లేజింగ్ ఇన్ ద డార్క్ అనదర్ ఉమెన్ హియర్ ఈజ్ దిస్ ఉమెన్ ఇన్ అనదర్ ప్లేస్ దెర్ ఈజ్ అనదర్ ఉమెన్ అక్కడ ఇంకొక స్త్రీ ఇంకొక స్త్రీ ఇంకొక స్త్రీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నది బట్ మనం మాత్రం వీ షీల్డ్ అవర్ ఫేసెస్ ఫ్రమ్ ద హీట్ మనకు అంతకుముందు ఆ అమ్మాయి అనేటప్పుడు అంది మన వర్డ్ షీల్డింగ్ హర్ ఫేస్ ఫ్రమ్ ద హీట్ అప్పుడు ఆ పోయంలో ఇంతకుముందు పోయంలో ఆమె ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫైర్ ప్లేస్ కూర్చొని షీ షీల్డ్ హర్ ఫేస్ ఫ్రమ్ ద హీట్ ద సేమ్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ హియర్ ఆల్సో ఆ సెంటెన్స్ని ఇక్కడ వాడారు అక్కడేమో అమ్మాయి హీట్ను తట్టుకోలేక దూరం జరుగుతుంటుంది బట్ ఇయర్ హీట్ మీన్ వీ షీల్డ్ అవర్ ఫేసెస్ ఫ్రమ్ ద హీట్ మనం మాత్రం వీ షీల్డ్ అవర్ ఫేసెస్ ఫ్రమ్ ద హీట్ ఇక్కడ హీట్ అంటే వేడిగా అని కాదు కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఇలాంటి ఆకృత్యాలు జరుగుతూ ఉంటే ఇలాంటి సూసైడ్లు జరుగుతూ ఉంటే బట్ వీ షీల్డ్ అవర్ ఫేసెస్ కానీ మనం మాత్రం ముఖాలను దూరం పెట్టుకుంటున్నాం వీ షీల్డ్ అవర్ ఫేసెస్ ఫ్రమ్ ద హీట్ ఈ హీట్లో నుంచి ఇలాంటి దురాఘాతాల నుంచి మనం ఏం పట్టించుకోకుండా మనం మామూలుగా షీల్డ్ అవర్ ఫేసెస్ మన ఫేస్ని దాచుకుంటూ వెళ్ళిపోతున్నాం దట్ మీన్స్ వీ నెగ్లెక్టింగ్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి ఆ కవి చెప్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా వీ షుడ్ అవేర్ ఆఫ్ దోస్ ఇన్సిడెంట్స్ అవన్నింటినీ మనం జాగ్రత్తగా ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి అలాంటివి జరగకుండా అలాంటివి రాకుండా సమాజాన్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది లెట్ ద గర్ల్ షీ లివ్స్ ఆన్ దిస్ ఎర్త్ ఫ్రీలీ రైట్ఫుల్లీ ఫ్రీగా అన్ని హక్కులతోటి ఒక అమ్మాయి జీవించే విధంగా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆల్ ఆఫ్ అబౌట్ దోస్ గర్ల్స్ అని చెప్పేసి ఈ కవి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం అందరం జాగ్రత్త పడాలి అని చెప్పేసి మనల్ని సజెస్ట్ చేస్తుంటుంది. థ్యాంక్ యూ చిల్డ్రన్స్. సో ఈ వీడియో కనుక ఈ లెసన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.